లోకా సువార్త 1, అలాగే నిర్గమాకాండము 16, అలాగే అపోస్తల కార్యాలు 13లో 26వ వచనాల్లో ఏముందంటే 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో అంటే 6 దినములు కూర్చుకొనవలెను అని ఉంది. అక్కడ వాక్యము పంపబడెను అనేది 26వ వచనాల్లో సమకూర్పు గురించి ఉంది. 27వ వచనాల్లో దావీదు వంశస్థుడైన యోసేపును పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. కన్యక పేరు మరియా. ఇక్కడ మరి లేఖనం బట్టి ఇచ్చిన మాట బట్టి వచ్చిన దుస్థితి ఇక్కడ ఏంటి అంటే 6 దినాలు కూర్చుకోవాలి. 7వ దినాన్ని వెళ్ళినప్పుడు వారికి ఆహారము దొరకలేదు, మన్నా దొరకలేదు. అక్కడ 27వ వచనమున, ఇక్కడ 27వ వచనమును లేఖనాన్ని అపార్థం చేసుకుని ఆయనకి శిక్ష విధించిరి. కాబట్టి 3 చోట్ల మాటకు ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడంటే మనం దేవుడు తోడుగా ఉన్నాడని, అయితే మరి దయాప్రాప్తముగా మరి దేవుడు కూడా దయ చూపుతున్నాడని, దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తుంటే ఇక్కడ దయ లేకుండా హేరోదు మరి ఏతూ లేకపోయినను యేసయ్యను చంపించడం కనబడుతుంది. అక్కడ కూడా ఎన్నాళ్ళు మీరు నన్ను అనుసరించగా ఉంటారు, నా ఆజ్ఞలు గైకొనకుండా ఉంటారు అని ఉందన్నమాట. అండి కలిసి ఉండడం, ఆయనతో ఏకీభించడం గురించి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉంటాడంటే ఇక్కడ మరి ఎలాంటి విత్తుతో ఆ వాళ్ళతో అంటే ఇక్కడ దేవునితో వారు లేరు, హేరోదు లేడు, లేఖనాలు మరి ఏతువేమీ లేకపోయినా మరి హేరోదు చంపించాడు. ఆ రీతిగానే ఇంకో ఎన్నాళ్ళు మీరు మరి అనుసరించరు అంటున్నాడు. ఆయన్ని అనుసరించడం అనేది 28వ వచనాల్లో కనబడుతుంది. ఏకీభించడం అనేది 28వ వచనాల్లో ఉంది. ఇగో తనలో తాను ఆ మాటకు బహుగా తొందరపడి తనలో తాను ఆలోచించుకొనుచుండగా, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభమోచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా అని చెప్తుంటే ఇక్కడ సమాధి అంటాడు. అక్కడ 6 దినములు కూర్చుకొని వాళ్ళను 7వ దినమున నిలిచి ఉండాలి. సమాధి తనలో తాను ఇక్కడ ఆమె ఆలోచించుకొనుచుంది. అలాగే 30వ వచనంలో దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన కృప పొందితివి అంటే అక్కడ 7వ దినమున విశ్రమించడము దేవుని వలన కృప. ఇక్కడ మృతుల్లోండి లేపడము అపోస్తల కార్యాల్లో 30వ వచనం. ఇదిగో గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అంటే అక్కడ మన్నా అని పేరు పెడతారు. ఇక్కడ సాక్షులు, అక్కడ మన్నా అనడానికి సాక్ష్యం ఏంటంటే తెల్లని కొత్తిమీర గింజవలే ఉండి ఎలా ఉందండి, తీయగా ఉంది. తెల్లని కొత్తిమీర గింజవలే ఉండను, అది రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉండెను. కాబట్టి ఇక్కడ సాక్ష్యమే అది. పేరు అంటే వారు ఎలాంటి వారు అనేది సాక్ష్యం. ఇక్కడ యేసు అంటే రక్షకుడు అని అర్థము. 31వ వచనాలు అలాగా ప్రజాపలకు గురించి ఉంటే 32వ వచనము ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చినట్టు ఇక్కడ వాగ్దానం ఇవ్వడం కనబడుతుంది అపోస్తల కార్యాల్లో పితరులకు. ఇక్కడ కూడా 32వ వచనంలో వంశస్థులకి ఆహారమును సిద్ధపరచడము, ఆ మన్నాని రప్పించడం, అరణ్యంలో తినుటకు మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారి వద్ద ఉంచుకున్నట్లు దాన్ని ఓమేరు పట్టు పాత్రను నింపుడని. ఇక్కడ వంశస్థులు, ఇక్కడ దావీదు వంశము, ఇక్కడ పితరులు. అలాగా 3 చోట్ల పితరుల గురించి వచ్చింది. 33వ వచనంలో కూడా ఇక్కడ గిన్నె తీసుకొని ఓమేరు మన్నాను తీసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు యెహోవా సన్నిధిని ఉంచవలను అని 33వ వచనం చెప్తుంటే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అనేది ఇక్కడ వంశస్థం గురించి వచ్చినప్పుడే మరి చెప్పడం జరిగింది. ఆ రీతిగానే 33వ వచనంలో ఆ యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. 32, 33 వంశస్థుల గురించే వచ్చింది. ఆయన రాజ్యము అంతము లేనిది. నేను పురుషుణ్ణి ఎరగిన దాన్ని ఇది ఎలాగూ జరుగును అని చెప్తుంటే సాక్ష్యపు మందసము ఎదుట అనేది కనబడుతుంది. అలాగే
34వ వచనం మనం అక్కడ చూస్తే ఇవి నమ్మకమైనవి అనేది 34వ వచనంలో అపోస్తల కార్యాల్లో మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఆశ్చర్యం మాట. మరి పురుషుని ఎరగనిది ఎలా కంటుందంటే సర్వోన్నతుని శక్తి ఆశ్చర్యకరంగా. అలాగే వారు పొలిమేర వరకు వచ్చే వరకు మన్నానే 40 ఏండ్లు తిన్నారు, అది ఆశ్చర్యము. ఇక్కడ కూడా 35వ వచనంలో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద వస్తుందని కూడా అక్కడ 35వ వచనంలో ఉంది. పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు, ఆశ్చర్యకరమైన 35వ వచనాలు. 36వ వచనంలో దేవుని సంకల్పం చొప్పున తరం తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి అనేది ఉంటే తన అని వచ్చింది, సేవ చేయడం అని వచ్చింది. వేమేరు అనగా ఏపోల్లో దశంభాగము, ఉన్న దాంట్లోని భాగమే దానికి సంబంధించిందే అనేది అర్థం. ఇక్కడ కూడా 36వ వచనము నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా 36వ వచనంలో ఏముందండి? ఓమేరులో భాగం అంటే నీ బంధువురాలు ఎలిజబెత్తు. ఆ రీతిగానే మనం చూస్తుంటే ఇక్కడ మనం చూస్తున్న భాగంలో కూడా తన వంశస్థులకు తన తరం వారిలో వారికి సేవ చేయడము అనేది, తన వంశస్థులకు తన తరం వారిలోకి సేవ చేయడమే అక్కడ దావీదు అనేది. తన తరము తన వంశస్థము ఆ రకంగా కనబడుతుంది. ఎలిజబెత్తు బంధువురాలు అనేది ఓమేరులో భాగం అనేది వారిలోని భాగము గురించే ఉంది. మనం ఈ 7వ దినాన్ని విశ్రాంతి అన్నప్పుడు నువ్వు దేవుని వలన కృప పొందితివి, అలాగే యేసు మృతుల్లోండి లేపడం, దేవుని పనులు దేవుని యొక్క కృపగా మనం ఆ విశ్రాంతి దినాన్ని గురించి చెప్పినప్పుడు 30వ వచనము దానికి సరిపోతుంది. దేవుని స్తోత్రం.